నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఆ, అరే శ్యామల, యాంకర్ శ్యామల, ఇంటి పేరు అరే. ఆవిడ అందరూ యాంకర్ శ్యామల, యాంకర్ శ్యామల అంటారు. యాంకర్ శ్యామల గారికి బాగా కథలు పిచ్చున్నట్టుంది. గుంట నక్కలు, తోడేళ్ళు. ఇదే కథ మనం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లకు ముందు విన్నాం. ఆ తోడేళ్ళు ఒకళ్ళు ముసలి తోడేలు, ఒక గుంట నక్క అని చెప్పేసి ఆ ఇప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శించడం జరిగింది. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడైతే మరిల్లి అదే కథ. నిన్న చేబ్రోలు కిరణ్ విషయం ఏదైతే ఉందో దాని విషయంలో మాట్లాడుతూ ఆ టీడీపీలో తోడేళ్లు, జన సైనికులు, గుంటనక్కలు అనే విషయం మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ దా సాక్షాత్తు హోంమంత్రి గారే బూతులు మాట్లాడారు. వారిపైన చర్యలు తీసుకోకుండా ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు, కిరణ్ లాంటి వాళ్ళపైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి శ్రవణ్ కుమార్. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్, శ్యామల గారికి ఫ్యాంటసీ ఏంటి? గుంట నక్కలు, తోడేళ్ళు కథలు చెప్పడం బాగా అలవాటు. అంటే ఏంటి, యాంకరింగ్ లో ఇట్లాంటి స్పాంటేనియస్ గా మాట్లాడే మాటల వల్ల వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు యాంకర్ గారు మాట్లాడింది ఇప్పుడు అది మొక్క ఇది యూనివర్సల్ గా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమనాలంటే ఒక పార్టీ అని లేదండి, అన్ని పార్టీలు ఈ విధంగా సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కానీ, క్యారెక్టరైజేషన్ అసోసియేషన్ చేయడం కానీ సహజంగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. గత 10 ఏళ్ళ నుంచి ఇంకెక్కువగా జరుగుతూ ఉంది. అన్ని పార్టీలు అవలంబిస్తున్న విధానం లేదా అన్ని పార్టీల అభిమానుల పేరు మీద జరుగుతున్న విధానం. యాంకర్ శ్యామల అన్నది ఇప్పుడు ఆమె బాధితురాలే కాదు, ఆమె పార్టీ తరఫున కూడా ఆ విధంగానే గతంలో మాట్లాడి నేను చాలా చూసాం. ఏకంగా పార్టీ ఇక్కడ జరుగుతుందంతా కూడా సోషల్ మీడియాలో కార్యకర్తలు లేదా ఇప్పుడు ఏదో ఎంప్లాయీస్ ఉన్నారు, కొందరు సోషల్ మీడియా ఎంప్లాయీస్ ఉన్నారు, లేదా సంథింగ్ అంటే దిగువ స్థాయి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి వాళ్ళు మాత్రమే అటు విధంగా చౌకబారు వ్యాఖ్యలు చేసి, కానీ గతంలో నారా చంద్రబాబు నాయుడు మీద చేసింది ఏకంగా రాష్ట్ర స్థాయి నాయకులు ఆరోపణలు బహిరంగ మీటింగ్లో చేశారు. అంటే వీళ్ళెవరో కూడా శుద్ధపూసులు ఎవరేం లేరు, తమ దాకా వస్తే గానీ తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అది ఏదైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏ రాష్ట్రంలో సరే, రాజకీయ నాయకులు రాజకీయంగా విమర్శించాలి, రాజకీయ క్షేత్రంలో తేల్చుకోవాలి. కానీ కుటుంబ వ్యక్తిగత వివరాల్లోకి వెళ్ళడం కానీ, అది నిజమైన కావచ్చు, నిజం కాకపోవచ్చు, ఏదైనా విషయం కావచ్చు, రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను తీసుకురావడం కానీ, కుటుంబ వ్యక్తులను కానీ తీసుకొచ్చి వ్యక్తిగత హననం చేయడం అనేది నిజంగా సిగ్గు చేయడం. ఇది ఆటవిక న్యాయంగా అని చెప్పాలి, అమానీయమైన సంఘటనగా చూడాల్సింది. ఇది చేబోలు క్రేన్ చేసినా కానీ, గతంలో వల్లభనేని వంశీ చేసినా కానీ, ఇంకెవరు చేసినా కూడా కానీ తప్పిదం అవుతుంది. ఖచ్చితంగా ఇవి నిజంగా కూడా గుంటనక్కలే అటవిక నాయకులు, అటవీ ధర్మం అని చెప్తున్నాను. సభ్య సమాజం చేసే పనులు కావు. నిజంగా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో క్రమశిక్షణ లేని విధానాన్ని, వీటి మీద ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఉన్నప్పటికీ కూడా ఇంకా తెగబడుతున్నారంటే మా పార్టీ కదా, మా వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అన్న ధీమా కావచ్చు. అయినా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం కూడా స్వాగతించాల్సిన విషయం. అయితే మరి గత ప్రభుత్వంలో చాలా మాటలు అనటం జరిగింది, బట్ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి వాళ్ళందరూ శ్యామల గారికి గుర్తు రాలేదా? అదే కదా రెడ్ బుక్ అనేది అమలు అవుతుంది కదా. గతంలో ఎవరైతే చేసి తప్పించుకొని వాళ్ళని అలసత్వం వహించారో వాటిని రెడ్ బుక్ లో రికార్డ్ అవ్వడం, రికార్డ్ బుక్ అమలు అవుతూనే ఉంది, అందరూ చూస్తూనే ఉన్నాం. శ్యామల కూడా రాజకీయ విమర్శలు చేసిన విధానం తెలిసింది. ఏదైనా సరే ఆమె పార్టీ ఇప్పుడు ఏంటి అంటే, గతంలో చూసాం, గత కాలంలో విమర్శ చేసిన అందరూ కూడా ఈ రోజు ముందుకు వచ్చేసి ఏం చెప్తున్నారు, పోలీసుల యొక్క ముందు వాంగ్మూలం ఏమిస్తున్నారు, మాకేం తెలియదండి, మా పార్టీ ఆదేశం ప్రకారం ఆ కోర్ టీమ్ అయితే ఏమి చెప్పిందో ఆ ఇన్పుట్స్ మేము వాడేవాళ్ళని చెప్తున్నా. ఇప్పుడు కూడా శ్యామల గారు మాట్లాడిందంటే కోర్ టీమ్ ఏమైనా ఇస్తుందా, ఈ విధంగా దాడి చేయండి అని ఇస్తున్నదా, రేపు మళ్ళీ ఆమెను అరెస్ట్ చేస్తే అవన్నీ బయటకు వస్తాయి. శ్యామల గారు ఒక మాట అనడం జరిగింది సార్ ఇక్కడ. ఆ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు నా మీద అసభ్యకరమైన పోస్టులు చేశారు. దానివల్ల నా వృత్తిని కూడా నేను వదిలేయడం కాదు, నాకు ఛాన్సులు రాకుండా చేస్తుంది కూడా వాళ్ళే అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? సహజంగా కాంట్రవర్షన్స్ ఉన్నప్పుడు ఏ నటిని కూడా ఇతరులకు తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు చిత్రసీమ, టెలివిజన్ రంగమైనా సరే, తెలుగు సినిమా రంగమైనా సరే, పూర్తిగా రాజకీయాలకు వేరు చేసి చూడలేని పరిస్థితులు వచ్చాయి. అది కూడా శృతి మించేసి ఇప్పుడు 2 పార్టీలుగా విభజన జరిగినప్పుడు అనవసరంగా రాజకీయ నాయకులను పెట్టుకొని ఇంకొక రాజకీయ పార్టీని ఎందుకు దూరం చేసుకోవాలి, ఎందుకు ట్రోలీస్ గురువు కావాలని చెప్పేసి
రాజకీయాలతో ప్రమేయం ఉన్న ఆర్టిస్టులను పెట్టుకోవడానికి చాలా మంది ఇష్టపడతలేరు. అది జరిగింది ఏం కానీ ఒక టీడీపీ నాయకులో లేదా ఇంక ఇతర వ్యక్తులు ట్రోల్ చేయడం వలన వాళ్ళు ఏదో చెబితేనో, లేదంటే ఒక టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ చేసి యాంకర్ గా శ్యామల గారికి అవకాశం ఇవ్వద్దని చెప్పి ఎవరు అన్నారో అన్నా కూడా ఎవరు ఊరుకోరు. కేవలం వాళ్ళు రాజకీయాలు రావడమే వాళ్ళ కెరీర్ వాళ్ళుగా నాశనం చేసుకున్నట్టు విధానం స్పష్టంగా ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం. బుద్ధిగారి విషయంలో కూడా చూసాం, అవకాశాలు కోల్పోయారు. ఒకవేళ వాళ్ళకి నచ్చి ఏదన్నా వాళ్ళకి తెలిసిన ప్రొడక్షన్ కంపెనీ పనిచేస్తుంటే మనోడు అని చెప్పి రెఫరెన్స్ లో ఏమన్నా సినిమాలు ఇస్తారేమో కానీ ఖచ్చితంగా రాజకీయ నాయకులు సహజంగానే అవకాశాలు పోతా ఉన్నాయి. శ్యామలకు పోతే యాంకర్ గా కానీ ఆర్టిస్ట్ గా పోయిన అవకాశాలు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్రోలింగ్ వలన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కాదు, ఖచ్చితంగా స్వయం ప్రాధమే ఆమె రాజకీయాలు రావడమే తప్పనప్పటి అయింది. అది తెలుసుకున్నప్పుడు రాజకీయాల దూరం అయినప్పుడు అంటే ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక డిప్యూటీ సీఎం గా ఒక ప్రముఖ హీరో మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒకవేళ ఈమెకి ఏమన్నా క్యారెక్టర్లు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ ఆయనకు సంబంధించిన ప్రొడ్యూసర్లు చాలా మంది వెయిట్ చేస్తుంటారు, అభిమానులు ఉన్నారు కదా సార్. దాని కోణంలో ఏమైనా మాట్లాడడం జరిగింది అంటారా శ్యామల గారు? అంటే పొలిటిక్స్ ప్రభావం ఇండస్ట్రీ పైన చాలా ఉంది అనే ఎక్కువగా మాట్లాడినట్టుంది ఆవిడ. అంటే నేను పాలిటిక్స్ లోకి రావడం వల్లే నా వృత్తికి దూరం అయ్యాను, నాకు ఛాన్సులు రావట్లేదు అని చెప్పేసి మాట్లాడు. అట్లేం లేదండి. ఆమె మరి మనం వ్యక్తిగతంగా విమర్శించడం సభ్యత కాదు. కానీ ఆమె గతంలో పరిగెత్తికెళ్ళి చేసినటువంటి గొప్పగా ఏం అవకాశాలు లేవండి. శ్యామల వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ది యాంకర్. ఎంతవరకే ఆమె ఒక 360 రోజులు 3 షిఫ్ట్లు పనిచేసిన ఆర్టిస్ట్ ఏం కాదు. ఇది నేను అనకూడదు, ఒక ఆర్టిస్ట్ కించపరచకూడదు. కానీ ఆమె గొప్పగా అవకాశాలు పోయినాయి అనుకోవడం, ఇట్లా అబాస్ పాలు చేయడం అనేది తప్పది. ఆమె సాధారణంగానే ఉండేది. చేసినా కానీ ఒక పద్ధతిగానో ఒక సభ్యతగానే చేసింది. మంచి పేరుంది, మంచి ఆర్టిస్ట్ కూడా గౌరవం ఉంది. ఆమె పట్ల ఆర్టిస్ట్ గా కానీ యాంకర్ గా కానీ ఎట్లాంటి చెడు ప్రభావం, చెడు నెగిటివిటీ కానీ, కొందరు అగ్రెసివ్ గా ఉంటారు. కొందరు యాంకర్ కానీ ఆర్టిస్ట్ కానీ అగ్రెసివ్ గా మాట్లాడడం, రకరకాల సెట్ లో కానీ ఆఫ్ షూట్ లో కానీ షూట్ బయట కానీ నెగిటివ్ ని పేరు తెచ్చుకొని ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటిది ఏం లేదు. యాంకర్ గాని మంచిగానే ఉంది. ఆమెకు వచ్చే అవకాశాలు లిమిటెడ్ గా ఉన్నాయి. ఆ లిమిటెడ్ పీరియడ్ లోనే ఆమె కొంచెం సైడ్ అంటే నాకున్న పరిజ్ఞానం వరకు పెళ్లి కూడా చేసుకుంది అనుకుంటున్నాను. నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఏదైనా సరే ఆర్టిస్టిక్ ఒక పార్ట్ టైం పనిచేసింది, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. సినిమాలు వదిలేసి ఇవన్నీ వదిలేసి రాజకీయ కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి, రాజకీయాల వైపు ఉంది కాబట్టి ఆమె దూరంగానే పెడతారు సినీ పరిశ్రమ ఖచ్చితంగా. దానికి దీనికి కలిపి చూడాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ అవకాశాలు ఇస్తే మేబీ మంచిగా జరుగుతుండొచ్చు, కానీ అతను స్నేహపూర్వకంగా ఉండాలి. అతని అభిమానులతో కూడా స్నేహపూర్వకంగా ఉండాలి. ఇప్పుడు మనం చూసాం చాలా రోజులు గణేష్ ఉన్నాడు, నిర్మాత ప్రొడ్యూసర్ గణేష్. దేవుడు వ్యక్తిగతంగా చేస్తున్న ఆయన పవన్ కళ్యాణ్కి భిన్నంగా వేరే పార్టీలో ఉన్నాడు. అయినా కూడా గణేష్ పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఫ్రెండ్షిప్ లో కానీ స్టేజింగ్ షేరింగ్ అని తగ్గలేదు. అట్లా ఫ్రెండ్లీగా రాకుండా ఉంటే ఏమైనా ఉంటుందేమో కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇట్లాగే జనసేన కార్యకర్తల మీదనో, వాళ్ళ ఐటీ సోషల్ మీడియా కార్యకర్తల మీదనో ఇట్లా అపవాదులు చేస్తూ వాళ్ళకు కోపానికి గురైనప్పుడు రేపు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళని ఎట్లా దగ్గర తీస్తాడు. సో మనం రెండు స్టాండ్స్ తీసుకోవడం అనేది ఇక్కడ యాంకర్ శ్యామలకు కలిసి రాకపోవచ్చు అనేది. అయితే చేబ్రోల్ కిరణ్ విషయం వచ్చింది కాబట్టి, చేబ్రోల్ కిరణ్ ని అరెస్ట్ చేయడం తెలుగు తమ్ముళ్ళు కొంచెం ఆగ్రహంగా ఉన్నారు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దాంట్లో. బట్ అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ ముందు ఆ చేబ్రోల్ కిరణ్ ని ప్రవేశపెట్టిన విధానం, అంటే నిల్చోబెట్టిన విధానం, అతనికి ఒక మాస్క్ కూడా కాదు, అది ఒక కవర్ తొడిగి నిలబెట్టారు. ఒక టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నారు అతన్ని. గత ప్రభుత్వంలో చాలా మంది పోస్టులు పెట్టారు, మాట్లాడారు. అంటే ఎగ్జాంపుల్ గా పోసాని కృష్ణమురళి గారిని తీసుకెళ్లేటప్పుడు కానీ తీసుకొచ్చేటప్పుడు కానీ ప్రెస్ మీట్ మీద ప్రవేశపెట్టినప్పుడు కానీ ఆయనకి ఎటువంటి మాస్క్ కానీ ఇవన్నీ పెట్టడం జరగలేదు. బట్ ఒక కిరణ్ కే ఎందుకు అలా ఒక టెర్రరిస్ట్ లాగా కవర్ తొడిగి తీసుకురావడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే వాదన వినబడుతుంది సార్. ఇది దేని సార్? అయితే ఇక్కడ ఒకటి, ఈ పోలీసుల ముందు ప్రవేశపెట్టుడు అనేది ఒక పాలసీ ఏంటంటే, అతడు నేరస్తుడు మాత్రం కాదు, నిందితుడు. అంటే ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తి ఇంకా నేరస్తుడిగా చూడాల్సిన అవసరం లేదు. ఆ నేరస్తుడు అని చెప్పేసి ఆయన ఐడెంటిఫై చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాన్ని బహిరంగం చేయడం వల్ల సమాజంలో ఆయన వ్యక్తిగత భద్రత కానీ ఆయన గుడ్విల్ కానీ, అట్లాంటి విషయంలో గోప్యత పాటించాలి. అతని పర్సనాలిటీని వెల్లడించకూడదు ఉద్దేశంతో సహజంగా అలాంటి అప్లికేషన్ మాస్క్ వేస్తుంది.
కానీ ఇక్కడ ఏమవుతుందంటే కేసు యొక్క తీవ్రతను బట్టి కానీ కంపల్సరీ కొంచెం పోలీసులు కూడా శ్రద్ధ తీసుకుంటారు, అంటే ఇంకా స్పెషల్ దగ్గర పెట్టి పనిచేస్తారు. చిన్న చిన్న కేసు విషయంలో లైట్ తీసుకుంటారు, కానీ కొన్ని పెద్ద విషయాలు పెద్ద కేసులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫార్మాలిటీస్ పాటిస్తూ ఉంటారు. ఇది పోలీసుల యొక్క దైనందినటువంటి కార్యక్రమంలో పార్ట్ అది. అయితే ముసుగు వెయ్యాలా వద్దా అనేది అక్కడ ఐఓ కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టేటువంటి ఉన్నతాధికారులు కానీ వ్యక్తిగత వాళ్ళ యొక్క వాళ్ళ పరిధిలోకి ఉంటుంది, వాళ్ళ విచక్షణతో అధికారంతో ఉంటుంది. అయితే సహజంగా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ వ్యక్తులు తెలియచేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని హింసించకూడదు, భయాందోళన గురి చేయకూడదు, వెంటనే పోలీసులు కుటుంబానికి తెలియజేయాలి. ఇవనేది ప్రాథమిక హక్కులు. ఈ హక్కుల నుంచి పోలీసులు ఎప్పుడు కూడా కాలారాస్తూ ఉంటారు. వీటి మీద ఒక జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవి చెప్పగానే ఎంక్వైరీ కూడా వేస్తారు. అంటే సార్ నన్ను అరెస్ట్ చేశారు కానీ కుటుంబానికి తెలియజేయలేదు, అరెస్ట్ చేసిన నన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించారని ఎప్పుడైతే కోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టి ఎప్పుడైతే చెప్తాడో వెంటనే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కానీ మేము కూడా సహజంగా వాడుకోరు. పోలీసులు కొన్ని ఒక సందర్భంగా జడ్జి గారి దగ్గర తీసుకెళ్లే ముందు మీకు కొట్టిన విషయం చెప్తే మాత్రం పలానా అవుతుంది పలానా బెదిరిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ బుల్డోజ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ ముసుగు విషయంలో కూడా బుల్డోజ్ అనేది చాలా చాలా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ జరిగింది ఏమిటి అంటే అంటే ఇక్కడ చర్చ జరుగుతున్న భాగంగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి ఇతని ఫేస్ ను బహిర్గతం చేస్తే మనకి అతనికి మన వ్యక్తిత్వానికి ఇబ్బంది అవుతుందేమో అనుకొని ఎవరో అధికారి ఇచ్చిన సలహాతోటి అతను ముసుగు వేయాలనుకున్నాను. ఇతను తీవ్ర నేరస్తుడేం కాదు, వాస్తవం వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇతని ఫేస్ ను వెల్లడిస్తే ఆయన పబ్లిసిటీ కానీ ఆయన విషయంలో కానీ గోప్యత విషయంలో కానీ అనవసరంగా పబ్లిసిటీ ఎందుకు ఇవ్వాలి దాయాలనుకున్నారు. కానీ అక్కడ సమయభావన వల్ల కావచ్చు, లేదా అక్కడ కింది స్థాయి కానిస్టేబుల్ అంటే అధికారి యొక్క ఆఫీసర్ యొక్క దుదుగు చర్య వల్ల అక్కడికక్కడికి అప్పటికే ఉన్నటువంటి ఇది ఒక గార్బేజ్ కవర్ ఏదో పెట్టి ఉండవచ్చు. దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత సోషల్ మీడియా విమర్శలు గురవుతుంది. సోషల్ మీడియా విమర్శలు గురైంది. దాన్ని దాన్ని సవరించుకునే లోపే అనుకోకుండా గోరంట్ల మాధవ్ కూడా అరెస్ట్ కావడం, ఎట్లాగూ మనకు వచ్చిన డ్యామేజ్ గోరంట్ల మాధవ్ కూడా కక్ష తీర్చుకోవాలి అని ఎవరో సలహా ఇస్తే ఆయన కూడా ముసుగు వేసే ప్రయత్నం చేశారని కూడా ఒక వార్త వస్తా ఉంది. అయితే ఎప్పుడైతే డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్లారో అక్కడి నుంచి డైరెక్ట్ జడ్జి దగ్గర తీసుకెళ్లారు. దానికి ముందే ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంటుంది. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు, నాకు ముసుగెట్లేస్తారని చెప్పి ఆయన లా పాయింట్ మానేసరికి దాని నుంచి విరమించుకున్నాను తెలుస్తుంది. ఏది జరిగినా కూడా ఇదంతా కూడా అధికారులు చేసే అంటే పోలీస్ ఆఫీస్ పరిధిలోని అంశం అయినప్పటికీ దీని వెనక రాజకీయ నాయకులు ఎవరో దోపిడీ చేసుకున్నారనేది చెప్తా ఉన్నారు. అది ఏమిటి కూడా ఒక నేరస్తుల్ని మాస్క్ వేయడం అది అవమానంగా వేయడం అభ్యంతకరమే. అది గార్బేజ్ కవర్ కావచ్చు, ఏదైనా ఖర్చు పెట్టినా బాగుండేది. గవర్నమెంట్ అయితే ఇలాంటి విషయాలను ఎంకరేజ్ చేయమని చెప్పేసి ఒక హింట్ ఇచ్చింది. ఇక మీద అయినా సరే టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఇలాంటి పనులు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని కోరుకున్నా సార్.